ఆ చిన్న పాప స్నేహ వైపు చూసి నెమ్మదిగా బస్ లోపలికి రమ్మని సిగ్నల్ ఇచ్చింది. స్నేహ భయంగా నెమ్మదిగా బస్లోకి అడుగుపెట్టింది. డోర్ ఒక్కసారిగా ఆమె వెనకాల గట్టిగా మూసుకుపోయింది. స్నేహ వెంటనే హ్యాండిల్ లాగింది, కానీ డోర్ మాత్రం ఓపెన్ కాలేదు. అప్పుడే బస్ మళ్ళీ నెమ్మదిగా కదలడం మొదలైంది. డ్రైవర్ ముఖం ఇంకా కనిపించలేదు. రియర్ మిర్రర్లో కేవలం అతని కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. చాలా విచిత్రంగా అతను ఒక్కసారి కూడా బ్లింక్ చేయలేదు. బస్ మొత్తం ఖాళీగా ఉంది. కేవలం చివరి సీట్ దగ్గర ఆ పాప మాత్రమే కూర్చుంది. ఆ పాప చేతితో పక్క సీట్ చూపించింది. ఇక్కడ కూర్చో అని నెమ్మదిగా చెప్పింది. స్నేహ భయంగా కూర్చుంది. అప్పుడే ఫ్లోర్ మీద వెట్ ఫుట్ ప్రింట్స్ కనిపించడం మొదలైంది. ఈ ఫుట్ ప్రింట్స్ స్లోలీ ఐల్ మధ్యగా వెళ్లి ఒక ఎంటీ సీట్ దగ్గర ఆగిపోయాయి. కానీ అక్కడ ఎవరూ లేరు. అప్పుడే ఆ ఎంటీ సీట్ నెమ్మదిగా దిగింది. ఎవరో ఇన్విజిబుల్గా అక్కడ కూర్చున్నట్టు స్నేహ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఆ చిన్న పాప స్లోలీ నవ్వింది. అతను వచ్చేశాడు అని. కానీ అతను ఎవరు? ఈ బస్లో నిజంగా ఇంకా ఎవరున్నారు? స్నేహ నెక్స్ట్ స్టాప్ వరకు బ్రతికి ఉంటుందా, లేక ఈ హాంటెడ్ బస్ నుంచి ఎవరూ బయటపడలేరా? పార్ట్ 5లో అసలు నిజం బయటపడుతుంది.